దురాలోచన యోచించు హృదయం, ఇది చాలా భయంకరమైనది. దురాలోచన అంటే నీ పొరుగు వారిని ప్రేమించకుండా, నీ స్నేహితుల్ని ఆదరించకుండా, నీ బంధువుల్ని చేర్చుకోకుండా, ఇవన్నీ కూడా వారి మీద కుయుక్తి పన్నుతూ నీ స్నేహితులు, బంధువులు, భార్య మీద, బిడ్డల మీద ఏదో ఒక దురాలోచన కలిగి వారిని ఎలాగైనా సరే మరి హింసిస్తూ, బాధిస్తూ, రోధిస్తున్న ఆ యొక్క ఆలోచనలన్నీ కూడా మీ హృదయంలో ఉన్నట్లయితే, ప్రియ దేవుని జనాంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి అటువంటి హృదయము దేవునికి అసహ్యమైనవి. అటువంటి హృదయముతో మీరు ఎంత ఈ లోకంలో బ్రతికినా, ఎంత ఆస్తిపరులైనా, ఎంత మరి పేరు ప్రతిష్టలు మీరు సంపాదించుకున్నా, మీ హృదయము దురాలోచనలతో ఉన్నట్లయితే అది ఎట్టి పరిస్థితుల్లోనికి దేవునికి హేయమైనది, అసహ్యమైనది అనేది మీరు గమనించాలనేది నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నా. నీ హృదయము ఆలోచన ఎలా ఉంది? మన హృదయ ఆలోచన ఎలా ఉంది? దేవుడు చెప్పాడు కదా, యేసు చెప్పాడు కదా, నీ పొరుగు వారిని ప్రేమించమని. నీ పొరుగు వారిని ప్రేమించకుండా నువ్వు దురాలోచన చేస్తూ, వారిని క్షమించకుండా, వారిని శత్రువులు సైతం వారి కొరకు మనము ప్రార్థన చేయమని మత్తయి సువార్తలో రాయబడి ఉంది. అది యేసు ప్రభు స్వయంగా పలికిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేశాడు, ఆయన చూపించాడు. అదే మాదిరికరములో మనము కూడా వెళ్ళాలి. అందుకే మన హృదయంలో దురాలోచన అనేది ఉండకూడదు. అది చాలా భయంకరమైన వ్యాధి కలదనేది మీరు గమనించండి.